హాయ్ ఫ్రెండ్స్! కార్తీక మాసం స్టార్ట్ అయింది కదండీ! రోజు గుడికి వెళ్లి దీపం వెలిగించే వాళ్ళ కోసం ఈ వీడియోలో దీపం వెలిగించడానికి కావాల్సిన ఐటెమ్స్ ఏవి మిస్ అవ్వకుండా ఎలా ప్యాక్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇలా 6 కంపార్ట్మెంట్స్ ఉన్న ఒక బాక్స్ తీసుకోండి. కొన్ని పువ్వొత్తులు, కొన్ని కాడ ఒత్తులు, ఉసిరి దీపం వెలిగించుకోవడానికి కొన్ని ఉసిరికాయలు, నైవేద్యం కోసం చిన్న చిన్న బెల్లం కుందులు, తాంబూలంలోకి కొన్ని చిల్లర పైసలు, వక్కలు, దీపం వెలిగించుకోవడానికి అగ్గిపెట్టె, కొన్ని కర్పూరం బిళ్ళలు, అక్షింతలు ఈ బాక్స్‌లో పెట్టుకోండి. ముగ్గు వేయటం కోసం పసుపు, కుంకుమ, బియ్యం పిండి ఇలా సపరేట్ కంటైనర్స్‌లోకి పోసుకోండి. తాంబూలం కోసం తమలపాకులు, కొన్ని ఫ్లవర్స్ ఇలా జిప్‌లో కవర్‌లో పెట్టేసుకుందాం. ఇలా పెద్ద ఆయిల్ బాటిల్‌ని క్యారీ చేయటం కష్టం కదండీ! సో, చిన్న బాటిల్‌లోకి పోసేసాను. కొన్ని మట్టి ప్రమిదలు, సాంబ్రాణి కడ్డీలు, ఉసిరి దీపం వెలిగించుకోవడానికి ఆవు నెయ్యి, గంధం, హారతి వెలిగించుకునేది, పూజలో వాటర్ కోసం కలశం, ముగ్గు వేసే ముందు ఫ్లోర్ క్లీనింగ్‌కి ఒక చిన్న వాటర్ బాటిల్, ఒక నాప్కిన్ తీసుకోండి. ఇలా అన్నీ ఒక బ్యాగ్‌లో పెట్టేసుకోండి. ఈ బ్యాగ్ తీసుకెళ్తే టెంపుల్‌లో ఇంక ఏమీ వెతుక్కోవాల్సిన పనుండదు. హ్యాపీగా దీపం వెలిగించేసుకొని, స్వామిని దర్శనం చేసేసుకొని వచ్చేయొచ్చు. థాంక్ యూ.